రాజకీయ పార్టీలు ట్యాక్సులు కట్టాల్సిందేనా? కట్టకపోతే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారా? ఈ రూల్ ఒక్క కాంగ్రెస్కేనా లేక అన్ని పార్టీలకు వర్తిస్తుందా? గాంధీ ఫ్యామిలీ చెబుతున్నట్టు ఇది కుట్రలో భాగమేనా? అసలు నిజంగా రాజకీయ పార్టీలు పన్నులు చెల్లిస్తాయా? కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ వెనుక అసలు కథ ఏంటి? All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers. We cannot support our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway train. డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్, అసలు రాజకీయ పార్టీలు పన్ను చెల్లిస్తాయా? నో, చెల్లించవు. రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయంపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 13A చెబుతున్న దాన్ని బట్టి రాజకీయ పార్టీలకు వచ్చే స్వచ్ఛంద విరాళాలు, వాటి నుంచి వచ్చే ఏ ఆదాయం, ఆస్తుల నుండి వచ్చే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, రెంట్ లాంటివన్నిటికీ పన్ను మినహాయింపు ఉంటుంది. సో పొలిటికల్ పార్టీస్కి ఎలాంటి ట్యాక్స్ ఉండదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. అదేంటంటే ఈ ట్యాక్స్ నుంచి మినహాయించుకోవాలంటే ప్రతి పార్టీ బ్యాంక్ అకౌంట్స్ను మెయింటైన్ చేయాలి. ట్రాన్సాక్షన్స్ వాటి ద్వారానే చేయాలి. అండ్ 20,000 కంటే ఎక్కువ ఉన్న డొనేషన్స్ డీటెయిల్స్ అన్నింటినీ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఐటీ డిపార్ట్మెంట్కు రిటర్న్స్ కోసం ఫైల్ చేయాలి. సో క్యాష్ రూపంలో కాకుండా అకౌంట్స్ నుంచి జరిగే డొనేషన్ ట్రాన్సాక్షన్స్కు ఎలాంటి ట్యాక్స్ ఉండదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి కాంగ్రెస్కి ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది? వాటి అకౌంట్స్ను ఎందుకు ఫ్రీజ్ చేసింది? గత నెలలో ఏఐసిసి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐకి చెందిన 11 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 135 కోట్లు వెంటనే డిపాజిట్ చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ డబ్బుతో పాటు ఇంట్రెస్ట్ 75 కోట్లు, మొత్తం 210 కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల సారాంశం. అంతేకాదు కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రపంచానికి తెలిపారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే మళ్ళీ అకౌంట్స్ను పునరుద్ధరించారు. మరి రాజకీయ పార్టీలకు ట్యాక్స్ ఉండదు కదా, మరి ఈ నోటీసులు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అయితే 2018-19 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఐటీ రిటర్న్స్ను 45 రోజుల పాటు ఆలస్యంగా సబ్మిట్ చేసింది కాంగ్రెస్. ఇంకేముంది, ఐటీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఐటీ యాక్ట్ 13Aకు అనుగుణంగా మీ ఆదాయం లేదని బాంబ్ పేల్చింది. రిటర్న్స్ ఫైల్ చేయడం లేట్ అవ్వడం, అకౌంట్స్లో ఉన్న తేడాల కారణంగా మొత్తం 210 కోట్లు కట్టాల్సిందే అంటోంది ఐటీ. అన్ని పార్టీలకు ఉన్న పన్ను మినహాయింపు రూల్స్ ఉన్నటువంటి కాంగ్రెస్కు మాత్రమే ఎందుకు అప్లై కావడం లేదు? సరిగ్గా ఎలక్షన్స్కు ముందే ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వేస్తున్న క్వశ్చన్. ఇప్పటికే ఈ టాపిక్పై పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. ఐటీ డిపార్ట్మెంట్ను వెనకుండి నడిపించేది బీజేపీనే అన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఇది తమ పార్టీపై కాదు, ప్రజాస్వామ్యంపైనే దాడి అని చెబుతోంది కాంగ్రెస్. కనీసం టికెట్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేకుండా చేశారంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఎన్నికల సమయంలో ప్రచారానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కావాలనే ఎలక్షన్స్ ముందు టార్గెట్ చేశారని, తమ పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు సోనియా గాంధీ. It impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. ఇక్కడ కాంగ్రెస్ కొన్ని ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. అవేంటంటే 2017-18లో 199 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. అందులో 14,49,000 క్యాష్ రూపంలో వచ్చాయి. వచ్చిన డొనేషన్స్లో వాటి పర్సంటేజ్ 0.07 మాత్రమే. కానీ వేసిన ఫైన్ మాత్రం ఏకంగా 210 కోట్లు, అంటే 106%. ఇది నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇది కావాలని చేసింది కాకపోతే ఇంకేంటి అనేది మరో ప్రశ్న. 2017-18 ఇష్యూకు సంబంధించి 7 ఏళ్ల తర్వాత, అది కూడా ఎలక్షన్స్ ముందు చర్యలు తీసుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? 210 కోట్లను ఫ్రీజ్ చేయడమే కాకుండా అకౌంట్స్లో ఉన్న 285 కోట్లను ఉపయోగించుకోకుండా చూశారు. ఇది విపక్షాన్ని కావాలని ఇరుకున పెట్టే చర్య కాదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇవన్నీ కాకుండా 1994-95కు సంబంధించి మరో ఫ్రెష్ నోటీస్ ఇచ్చారు. అప్పుడు సీతారాం కేసరి ట్రెజరర్గా ఉన్నారు. 30 ఏళ్ల తర్వాత నోటీసులు ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలను సంధిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ సమాధానాలు చెప్పేవారే లేరు. మొత్తంగా చూస్తే ఇదంతా కాంగ్రెస్ను కట్టడి చేసే కుట్రే అన్నది ఆ పార్టీ నేతల అనుమానం, ఆరోపణ. కోర్టులకు వెళ్తే సులభంగా న్యాయం దొరుకుతుంది, కానీ ఆలోపు కీలకమైన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇదే ఆ పార్టీ నేతల ప్రధాన ప్రశ్న.
మరి కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక కష్టాలు తీరుతాయా? మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఓట్ల పండుగలోపు డబ్బులు ఉపయోగించుకోగలరా?